హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏఈఈ మరి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో మనకు తెలుసు 630 పోస్టులు వచ్చాయి చాలా సంవత్సరాల తర్వాత. అనేక మంది పేపర్ 1 టెక్నికల్లో చాలా సౌండ్గా ఉన్నారు, కానీ పేపర్ 2లో చాలా సౌండ్గా లేరు. ఎందుకంటే కొత్తగా పెట్టారు సబ్జెక్టును. చాలామంది ఫోన్ చేసి భయపడుతున్నారనమాట. సో ఎట్లా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, ఈజీగా ఉంటుందా, హార్డ్గా ఉంటుందా అనేసి మరి మీ అందరి కోసం ఈ యొక్క AEE 2026 సంబంధించి పేపర్ 2లో 30 మార్కులు అనేది మనకు పరీక్ష ఏ విధంగా ఉండబోతా ఉంది, ఏ లెవెల్లో ఇస్తారు అనేది చాలామంది క్లారిటీ లేదు. మరి ఎందుకంటే వాళ్ళు ఇచ్చినట్టు సిలబస్ బేస్ చేసుకుంటే ఏ విధంగా ఉండొచ్చో మనం అంచనా వేసుకోవచ్చు. అదే మాదిరి ఇక ఎగ్జామ్ అనేది ఎవరు నిర్వహించబోతున్నారు, ఏపీపీఎస్సీనా లేకుంటే ఎన్టీఏనా లేకపోతే ఈ యొక్క ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏపీఎస్పీటీసీ ఇలా అనేది ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. మరి అదే మాదిరిగా మ్యాక్సిమం స్కోర్ ఏదిలా సాధించాలి, ఏ సెక్షన్లో ప్రశ్నలు కఠినతరంగా ఉంటాయి, ఎక్కడ ఈజీగా ఉంటాయి అనేది కూడా ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవచ్చు. వర్చువల్ సిలబస్ బేస్ చేసుకొని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మనకి ఉత్తమ్స్ అకాడమీకి మీరు కాల్ చేయొచ్చు. 8688080802. మన దగ్గర AEEకి సంబంధించి ఫుల్ మార్క్స్ 30 వచ్చే విధంగా మీకు ఫుల్ కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. దీని కాస్ట్ 1,300 రూపీస్. కంప్లీట్గా మీకు సిలబస్ ఏమైతే ఉందో అదే విధంగా మీకు వీడియోస్ దాని PDF కూడా ఉంటాయన్నమాట. తక్కువ సమయంలో ఎక్కువ టైం వేస్ట్ కాకుండా ఎంతవరకు అవసరం అంతవరకు పెడుతున్నాం. అదే మాదిరిగా టెస్ట్ సిరీస్ కూడా మీకు ఇంక్లూడ్ అయి ఉంటుంది దీంట్లో. సో టెస్ట్ సిరీస్ కూడా మీకు 1,300 కొన్న వాళ్ళకు 300 రూపీస్ వర్త్ చేసే టెస్ట్ సిరీస్ ఫ్రీగా ఉంటుంది. మరి నాకు ఇదంతా వద్దు, నాకు ఓన్లీ టెస్ట్ సిరీస్ కొనుక్కునే వాళ్ళకి, ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు అనమాట, వాళ్ళకు టెస్ట్ సిరీస్ అనేది 300 రూపీస్కి ఇస్తున్నాం. ఇక్కడ మీకు 50+ గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. అంటే ఒక గ్రాండ్ టెస్ట్ విలువ 20 రూపీస్తో మీకు కంప్లీట్గా దానికి PDF డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఉంటుంది. సో దానికి పూర్తి వివరణ కూడా మీకు ఉంటుంది. దానికి PDF డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఎగ్జామ్ లాగా రాసుకుంటే 50 ఎగ్జామ్స్ రాసుకుంటే మ్యాక్సిమం మీకు 15 నుంచి మినిమం చెప్పేది 20 పైన వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ యొక్క ఎగ్జామ్స్ రాసుకోవడం వల్ల మనకి చాలా లాభం ఉంటుంది. ఎప్పుడు టెక్నికల్ కాకుండా నాన్ టెక్నికల్ సబ్జెక్ట్ కూడా ఎగ్జామ్స్ రాయండి. ఎందుకంటే మనకు దీంట్లో ప్రతి ఎగ్జామ్ కూడా, ప్రతి బిట్ కూడా, ప్రతి మార్కు కూడా మనకు వాల్యుబుల్ అనేటువంటిది. సమయం తక్కువ ఉందని మీరు భయపడద్దు. సో ఇచ్చిన సమయంలోనే అందరికీ కొత్తనే, అంటే మిగతా వాళ్ళకి ఎంత సమయం అయితే ఉందో మనకు కూడా అదే సమయం ఉంది. కాబట్టి వర్రీ కావాల్సిన అవసరం ఏం లేదు. హ్యాపీగా దేన్ని ఎక్కువ ఫోకస్ చేసుకోవాలో దాన్ని ఫోకస్ చేసుకుని వెళ్తే మాత్రం సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది. మరి మీకోసం ఉత్తమ్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ నందు మీకు AEEకి సంబంధించిన వీడియోస్ అన్ని వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు మీకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఏదైనా ఫాలో అవుతుండండి, మీకు ఫ్రెండ్స్కి చెప్పండి, షేర్ చేయండి. మరి మనకు తెలుసు ఏమున్నాయి, ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్ అబిలిటీ, కంప్యూటర్ నాలెడ్జ్. సో వీటి నుంచి మనకి ఏముందంటే ఒక్కొక్క సెక్షన్ నుంచి మనకు 5 మార్కులు ఉంటుంది. ఓకే, 5 మార్క్స్ ఇంటూ 3 = 15 మార్క్స్ మనకి ఎక్కడ నుంచి వస్తాయంటే మనకి యొక్క ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్ అబిలిటీ మరియు కంప్యూటర్ నాలెడ్జ్ బిట్స్ వస్తున్నాయి. మరి ఇన్ కేస్ ఆఫ్ జనరల్ అవేర్నెస్ అండ్ యాప్టిట్యూడ్ నుంచి మనకి ఏముందంటే 15 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, ఈ రెండు నుంచి మనకి ఏమొస్తుంది, మనకు ఒక దాని నుంచి 7 మార్కులు వస్తాయి. ఏది మనకు జనరల్ అవేర్ నుంచి 7 మార్కులు ఒక సెక్షన్, ఇక్కడ నుంచి మనకు 8 క్వశ్చన్స్ ఉంటాయి. ఇది 8 మార్కులు, మొత్తం వచ్చేసి మనకు 15 మార్క్స్, 15 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఇక్కడ 15, ఇక్కడ 15, మొత్తం మీద మాత్రం 30 క్వశ్చన్స్, 30 మార్క్స్ ఉండబోతున్నాయి. చాలా మందికి ఒక క్వశ్చన్ 1 మార్క్ 2 మార్కులు అనుకుంటున్నారు. లేదు, ఒక క్వశ్చన్కు 1 మార్క్ ఉంటుంది. సమయం కూడా చాలా దండిగా ఉంది, చాలా ఎక్కువ టైం ఉంటుంది. కాబట్టి వరి కావాల్సిన అవసరం లేదు. అయితే మనం అనుకున్నంతగా ఈజీగా అయితే పేపర్ ఉండదు. ఎక్కువ సమయం ఉంది, బిట్స్ తక్కువే, 100 బిట్లే ఉన్నాయి, కానీ సమయం ఎక్కువ. అంటే వాళ్ళు అడిగే విధానం డెఫినెట్గా మారబోతా ఉంది. మరి దీన్ని మనం ఏది ఎక్కువ స్కోర్ చేసుకోవాలి, ఏది తక్కువ చేసుకోవాలి అనే దానికి నేను మీకు చెప్పబోతాను. ఓకే, మరి చూస్తే ఇక్కడ మనకు ఫస్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ రండి. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏం చెప్తున్నారు, మనకు కంప్లీట్గా సిలబస్ చేయడం జరిగింది. సో అక్కడ ఒక పాయింట్ మనం గమనించండి, 2 కాంప్రిహెన్షన్స్ ఉంటాయి, అందుకని ఎక్కువ కూడా ఉండవచ్చు. కానీ ఒక కాంప్రిహెన్షన్ అయితే మాత్రం జనరల్ స్టోరీ ఉంటుంది. రెండో కాంప్రిహెన్షన్ ఎట్లా ఉంటుందంటే ఎడిటోరియల్ చెప్పడం జరిగింది. అంటే మనం అర్థం చేసుకోవచ్చు, ఖచ్చితంగా ఈ యొక్క కాంప్రిహెన్షన్ అనేది డెప్త్గా పోయే అవకాశం ఉంది. మరి ఇచ్చే క్వశ్చన్స్ 5 ఉంటాయి కదా, కాబట్టి కాంప్రిహెన్షన్స్ 2 పోతే 3 క్వశ్చన్స్ ఏముంటాయి మనకు. మళ్ళీ మనకు ఇచ్చింది ఏమైంది, సినానిమ్స్ ఇచ్చాడు, ఆంటోనిమ్స్ ఇచ్చాడు, వన్ వర్డ్స్ ఇచ్చాడు, యూనివర్సల్ ప్రైజెస్ ఇచ్చాడు, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఇచ్చాడు, స్పెల్లింగ్ చెక్ ఇచ్చాడు, తర్వాత ఎర్రర్ కరెక్షన్స్ ఇచ్చాడు. ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మనకు ఖచ్చితంగా ఇంత అని మనం చెప్పలేం. మొత్తానికైతే మాత్రం వాళ్ళు ఇచ్చినటువంటి సిలబస్ అంతా బేస్ చేసుకుంటే 5 క్వశ్చన్స్ రాబోతున్నాయి.
ఓకే, మరి మీరు ఏం చేస్తారంటే హిందూ పేపర్ను ఎడిటోరియల్ బాగా చదవండి, ఎడిటోరియల్ చదవండి, రోజు ఒక 1 hour టైం స్పెండ్ చేయండి. సో 1 hour స్పెండ్ చేయడం వల్ల నాకు టైం వేస్ట్ అనుకోవద్దండి. ఎందుకంటే 1 hour స్పెండ్ చేయడం వల్ల, ఎడిటోరియల్ మాత్రం స్పెండ్ చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద మీకు మంచి పట్టు వస్తుంది. ఎర్రర్స్ కావచ్చు, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ కావచ్చు, కాంప్రిహెన్షన్ కావచ్చు, జంబ్లింగ్ కావచ్చు, సినిమ్స్ కావచ్చు, ఆంటోనిమ్స్ కావచ్చు, వన్ వర్డ్స్ కావచ్చు, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కావచ్చు, అన్ని కూడా అక్కడి నుంచే ఉంటాయి. సో అదే మాదిరిగా దీన్ని చదవడం వల్ల మనకు కరెంట్ అఫైర్స్, జనరల్ అవేర్నెస్ ఉంది కదా, సో జనరల్ అవేర్నెస్లో కూడా మనకు కొన్ని బిట్స్ కవర్ అవుతాయి. ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ కవర్ అవుతుంది, కరెంట్ జాగ్రఫీ కవర్ అవుతుంది, కరెంట్ పాలిటీ కవర్ అవుతుంది, ఓకేనా. సో కరెంట్ ఎకానమీ కవర్ అవుతుంది. సో అది దానికి బెనిఫిట్ అనమాట. సో మినిమం అయితే మాత్రం మీరు 1 hour అయితే పేపర్ కంపల్సరీగా చదవండి. హిందూ న్యూస్ పేపర్లో కూడా అంత అవసరం లేదు, ఎడిటోరియల్ బాగా చదవండి. సో నాకు సంబంధించి ఇంగ్లీష్ కంప్లీట్గా ఎస్ఎస్సి ప్యాటర్న్లో ఉండే అవకాశం ఉంది, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్యాటర్న్లో. ఎందుకంటే వాళ్ళకి సిలబస్ చూసాం కదా, సో కంప్లీట్గా సిలబస్ అంతా కూడా ఎక్కడిది, ఎస్ఎస్సి ప్యాటర్న్. ఎస్ఎస్సి ప్యాటర్న్ అంటే ఇంగ్లీష్ ఈజీగానే ఉండబోతుంది అని అర్థం, ఓకేనా. సో కాబట్టి ఇంగ్లీష్ లాంగ్వేజ్ మళ్ళీ మనకి యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఉంది, ఇండైరెక్ట్ ఉంది. ఈ తక్కువ సమయంలో మనం అంత గ్రామర్ నేర్చుకోలేము కాబట్టి టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ బిట్స్ను మనం డిస్కస్ చేసుకుంటాం. అవి కూడా మనకి ఎక్కడంటే మనకి ఉత్తమ్ అకాడమీ టెస్ట్ సిరీస్లో మీకు ప్రతి బిట్ కవర్ చేస్తాం. దాని రూల్ చెప్పినాం అనుకోండి, మీకు తక్కువ సమయంలోనే మీరు ఎక్కువ నేర్చుకునే అవకాశం ఉంటుంది. తక్కువ సమయం ఉన్నప్పుడు మనం గ్రామర్ అంతా నేర్చుకుంటా, వొకాబ్ అంతా నేర్చుకుంటా అంటే కష్టం. సో వొకాబ్ అంతా నేర్చుకోవాలంటే 30 రోజులు పడుతుంది. సో గ్రామర్ నేర్చుకోవాలంటే 30 రోజులు పడుతుంది. మనకు కుదరదు కదా, మనకు వొకాబ్ ప్లస్ గ్రామర్ అంతా కలిపి కూడా మనకి ఏం కాల 40 daysలో అయిపోవాలి. ఓకే, అది కూడా తక్కువ సమయంలో. 70 marks మెయిన్ ఉంది కదా, కోర్ సబ్జెక్ట్ ఉంది కదా, సో ఇది 30 marks కదా. మరి ఈ యొక్క 30 marksకు తక్కువ సమయంలో అన్ని కవర్ చేసుకునే విధంగా మనకి టెస్ట్ సిరీస్ మరి ఫుల్ కోర్సులో మీకు పొందపరచడం జరిగింది అనమాట. నెక్స్ట్ రీజనింగ్ అబిలిటీ మాత్రం నాకు తెలిసి వీటి అన్నింటిలో కూడా, ఓకే, వీటి అన్నింటిలో కూడా ఈజీగా ఉండేది ఏదంటే రీజనింగ్ అబిలిటీ మాత్రమే. డెడ్ ఈజీగా ఉంటుంది. కానీ మీరు నోట్ చేసుకోండి, మీరు కొంచెం ఫోకస్ చేస్తే ఒక 15 to 20 ఎగ్జామ్స్ రాస్తే మీకు రీజనింగ్లో 5 క్వశ్చన్స్ 5 మనకు వచ్చి తీరతాయి. కానీ మీరు చూడండి, సో గతంలో కూడా ఏపీ హైకోర్టు పెట్టినప్పుడు 40 మెంటల్ బిట్ అనమాట. భయపడతాను, మీరు కొన్ని ఎగ్జామ్ చేసుకోండి అంటే నా యొక్క చేసుకున్నప్పుడు 40/40 దాదాపు 200 మందికి రావడం జరిగింది మార్క్స్. సో మీకు కూడా ఖచ్చితంగా 5 మార్కులు వచ్చే విధంగా నేను మీ కోర్సు డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి మీరు ఒక 20 ఎగ్జామ్స్ రాసుకుంటే రీజనింగ్ అబిలిటీ, దీన్ని మెంటల్ అబిలిటీ అని కూడా అంటాం, 5 మార్కులు అయితే ఈజీగా తెచ్చుకోవచ్చు అండి, సులభంగా తెచ్చుకోవచ్చు మీరు. ఓకే, కాబట్టి ఇది మనకు ఖచ్చితంగా మనకి ఏముంటుంది, ఈజీగా ఉండబోతా ఉంది. ఇది వచ్చేసి మనకు ఈజీ నుంచి మనకి ఉండొచ్చు అంటే ఇది మోడరేట్ వరకు ఉండొచ్చు. ఈజీ నుంచి మోడరేట్ లెవెల్లో మనకు ఉండబోతుంది అనమాట. నెక్స్ట్ చూస్తే కంప్యూటర్ నాలెడ్జ్ అనేది డెఫినెట్గా మనకి ఈజీనే, నో డౌట్ అట్ ఆల్. ఇది ఎందుకంటే మీరు అందరూ కూడా బీటెక్ గ్రాడ్యుయేట్స్ కాబట్టి కంప్యూటర్ నాలెడ్జ్ మీద ఖచ్చితంగా ఐడియా ఉంటుంది. కాబట్టి కంప్యూటర్ నాలెడ్జ్ మీద మీకు 5 స్కోర్ చేసుకోవచ్చు. కానీ మీ దగ్గర బిట్స్ లేకోకుండా భయపడద్దు అవసరం లేదండి. మన దగ్గర ఉత్తమ్ అకాడమీ యాప్లో మీకు 40 టెస్టులు ఉన్నాయి. అన్ని కూడా గతంలో అడిగినటువంటివే, ఎస్ఎస్సిలో మరియు రైల్వేలో మరియు బ్యాంకింగ్లో అడిగినటువంటి బిట్స్ మాత్రమే. సో ఇప్పుడు వాళ్ళు, ఎందుకంటే ఇది ఎగ్జామ్ నిర్వహించేది ఎవరు అని మీరు డౌట్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఈసారి నిర్వహించేది మనకు ఏపీపీఎస్సీ అయితే కాదు. ఓకే, సో ఏపీపీఎస్సీ ఎగ్జామ్ దీన్ని నిర్వహించదు. ఏం నిర్వహిస్తున్నారు ఇక మనకు కంపల్సరీగా ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు నిర్వహిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారు, కొంచెం లెవెల్ మెయింటైన్ చేస్తారు, ఎగ్జామ్ ఇక్కడ లెవెల్ మెయింటైన్ చేస్తారు. అయినా సరే రీజనింగ్ ఈజీగానే ఉంటుంది, కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఈజీగానే ఉంటుంది. ఇది కూడా ఈజీగా ఉంటుంది. అంటే రీజనింగ్ మరి కంప్యూటర్ నాలెడ్జ్లో మీరు 5 ఖచ్చితంగా తెచ్చుకోవచ్చు. మరి మనకి నెగిటివ్ మార్క్ కూడా లేదు కదా, సో నెగిటివ్ మార్క్ కూడా లేదు కాబట్టి మినిమం మీరు 20 మార్క్స్ పైన స్కోర్ చేసుకోవచ్చు. మరి నెక్స్ట్ చెప్పాలంటే హార్డ్ అని చెప్పేది ఈ 2 జనరల్ అవేర్నెస్, నాట్ జనరల్ స్టడీస్. సో జనరల్ స్టడీస్ అంటే ఏం డెప్త్ పోవాలి, కానీ అడిగింది మనకు జనరల్ అవేర్నెస్లో కాబట్టి. సో జనరల్ అవేర్నెస్లో మనకి ఏమి ఇచ్చాడు, కంప్యూటర్ జనరల్ అవేర్నెస్లో కరెంట్ అఫైర్స్ ఇచ్చాడు, హిస్టరీ ఉంది, పాలిటీ ఉంది, జాగ్రఫీ ఉంది, ఎకానమీ ఉంది, సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఉంది. ఇవన్నీ కూడా మీరు ఏం చేస్తారంటే రీసెంట్ ట్రెండ్ గురించి చూసుకోండి. సో రీసెంట్గా ఏమన్నా వార్తలు వచ్చినాయా, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏమన్నా సర్క్యులర్స్ కావచ్చు, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్మానాలు కావచ్చు, ప్రజెంట్ ఉన్నటువంటి యొక్క మనకు బ్యాంకింగ్ రంగమే కావచ్చు, ఎకానమీ రంగం కావచ్చు, ఏదైనా జాగ్రఫీ పరంగా ఈ విధంగా నరేంద్ర మోడీ గారి విజిటింగ్ ప్లేసెస్ కావచ్చు, ఏమైతే రీసెంట్ ట్రెండ్లో గత 3 నుంచి 6 నెలల లోపల ఏమైనా ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ జరిగినా అవన్నీ కూడా మీరు ఖచ్చితంగా నేర్చుకోండి. కానీ ఎంత చదివినా కూడా జనరల్ అవేర్నెస్ అనేది ఒక వ్యాస్ట్ సిలబస్, వెరీ వ్యాస్ట్ సిలబస్. ఎందుకంటే హిస్టరీలో 3 parts, జాగ్రఫీలో ఇన్నర్ జాగ్రఫీ,
మరి ఆంధ్ర జాగ్రఫీ ఉంటుంది, పాలిటీ కావచ్చు. సో ఇది వ్యాస్ట్ సిలబస్ కాబట్టి మీరు సపరేట్గా జనరల్ అవేర్నెస్కి అయితే మాత్రం బుక్స్ ఏం కొనుక్కోవద్దండి. సో బుక్స్ కొనుక్కోద్దండి, జనరల్ చదువుకోండి. మీరు ఒకవేళ ఏం చదవకపోయినా సరే మనకి ఇచ్చే మార్కులు 7 కదా, 7లో 2 మార్కులు ఈజీగా చెప్తుంది మనకి చెప్తా. అంటే అసలు చదవకపోయినా సరే మీరు 2 మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు, అది లాస్ట్ మీకు చెప్తా. చదివితే 4-5 మార్కులు వస్తాయి, చదవకపోయినా 2 మార్కులు వస్తాయి, భయపడకాకండి. కానీ నెగ్లెక్ట్ చేయకోకుండా ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనం ఎడిటోరియల్స్ చదువుతాం కాబట్టి ఎడిటోరియల్స్ నుంచి మన కరెంట్ అఫైర్స్, కరెంట్ పాలిటీ వస్తుంది కాబట్టి 2 మార్కులు ఈజీ చేసుకోవచ్చు, 2 మార్కులు ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. మనం మొత్తం మీద మినిమం జనరల్ అవేర్నెస్లో మీరు 4 మార్కులు స్కోర్ చేసుకునే విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అన్నప్పుడు ఖచ్చితంగా క్వాంట్ అనేది కొంచెం డిఫికల్ట్గానే ఉండబోతా ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క మరి మీ సిలబస్ ఒకసారి చూడండి, సిలబస్లో ఖచ్చితంగా ఈ టాపిక్స్ ఇవ్వకోకుండా ఎక్కువ మనకు నెంబర్ సిస్టమ్ మీద మనకు ఉంది. ఆ తర్వాత అర్థమెటికల్ అబిలిటీ అని చెప్పడం తప్పితే ఎక్కడ కూడా మనకు చాప్టర్స్ మనకు డిజైన్ చేయాలి. పర్సెంటేజ్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, రేషియో ప్రొపోర్షన్, టైమ్ అండ్ వర్క్, స్పీడ్ అండ్ డిస్టెన్స్, మెన్సురేషన్, ప్రాబిలిటీ, పర్ముటేషన్ కాంబినేషన్స్, ఆల్జిబ్రా, మనకు జామెట్రీ, ట్రిగ్నామెట్రీ, అది మనం ఎక్కడ కూడా డిజైన్ చేయాలి. అంటే ఖచ్చితంగా మనకు క్వాంట్ అనేది నో డౌట్ అట్ ఆల్ గేట్ లెవెల్ ఉండబోతుంది. అండ్ ఇది కూడా మనకు కొంచెం డిఫికల్ట్ అని చెప్పొచ్చు. గేట్ లెవెల్లో ప్రిపరేషన్ కొనసాగించాలనే ఉద్దేశంతోనే మనకు వాళ్ళు టాపిక్స్ ఇవ్వలేదు. సో కాబట్టి మీరు అది గేట్ లెవెల్లో ఇంకోటి కాకుండా మీరు ఈ 3 అయితే మాత్రం డెఫినెట్గా చాలా ఈజీగా మీరు మినిమం 12 to 15 మార్క్స్ మీరు ఇక్కడ స్కోర్ చేసుకోగలిగితే, ఈ 2 కూడా మనకి ఈజీగా ఉందంటే ఇంకో 5 మార్క్స్ స్కోర్ చేసుకుంటాం, లేకపోయినా మరి భయపడిన అవసరం మన మార్కులు మనకు వస్తాయి. కానీ మీరైతే మాత్రం ఈ 3 మాత్రం 15కి 15 వచ్చేది ప్రాక్టీస్ చేసుకోండి. ఈ 2లో అంటావా ఇది వ్యాస్ట్ సిలబస్, జనరల్ అవేర్నెస్ వ్యాస్ట్ సిలబసే, క్వాంట్ కూడా వ్యాస్ట్ సిలబసే అయినా సరే మనం మ్యాక్సిమం ఎఫర్ట్స్ మనం పెడతాం. ఇది మిత్రమా, సో భయపడద్దండి. మన ఇక 30కి 30 తీసుకునే విధంగా మన యొక్క ఉత్తమ్స్ అకాడమీలో మీకు కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ వాళ్ళు ఇప్పుడే డిస్క్రిప్షన్లో మన యొక్క ఉత్తమ్స్ అకాడమీ యాప్ లింక్ ఉంది, మన లింక్ క్లిక్ చేసుకొని మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు మండే నుంచి రెగ్యులర్గా మీకు అన్ని రకాలుగా వీడియోస్ వస్తూ ఉంటాయి, ఎగ్జామ్స్ కూడా మీకు వస్తూ ఉంటాయి. మాకు ఫుల్ కోర్స్ వద్దు అనుకునే వాళ్ళకి కంప్లీట్గా మన టెస్ట్ సిరీస్ కలుపుకొని తీసుకోవచ్చు. 50+ గ్రాండ్ టెస్ట్ మీకు ఇవ్వబోతున్నాం. ఒకవేళ ఇది తీసుకుంటే, ఈ కోర్స్ తీసుకుంటే ఇది మీకు ఇక్కడ ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇది కోర్స్ అవసరం లేదు. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే మనకి ఉత్తమ్స్ అకాడమీకి 8688080802కి మీరు కాల్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ది ఛానల్, షేర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.